ఎన్నికల వేళ ఏపీపై ఫోకస్ పెట్టారు ప్రధాని మోడీ. మంగళగిరితో పాటు దేశంలోని 5 అఖిల భారత వైద్య విద్యా సంస్థలను ప్రారంభించి వాటిని జాతికి అంకితం చేయనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు వర్చువల్గా జరగనుంది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా మంగళగిరికి ఎయిమ్స్ వచ్చింది. దీన్ని కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. 1618 కోట్లతో 183 ఎకరాల్లో ఎయిమ్స్ని నిర్మించారు. మంగళగిరి ఎయిమ్స్లోని 9 క్రిటికల్ కేర్ బ్లాకులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే విశాఖ స్టేట్ ఫుడ్ ల్యాబ్ క్యాంపస్లో 4,76 లక్షలతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ను ప్రధాని ప్రారంభిస్తారు. దీంతో పాటు 2 కోట్ల విలువైన మరో 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ప్రారంభించనున్నారు. కాకినాడలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన జిప్మర్ మల్టీ స్పెషాలిటీ యూనిట్ను కూడా వర్చువల్గా ప్రారంభించబోతున్నారు మోడీ. మంగళగిరి ఎయిమ్స్లో 2019 మార్చి నుంచే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. రోజుకు 2,500 మంది రోగులు అక్కడ వైద్యం పొందుతున్నారు. 2018 నుంచే ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేస్తున్నారు. మంగళగిరి ఎయిమ్స్లో ప్రస్తుతం 600 మంది వైద్య విద్యార్థులు చదువుకుంటున్నారు. మరో 100 మంది వివిధ కోర్సుల్లో పీజీ చేస్తున్నారు. ఈ ఏడాది నుంచే పారామెడికల్ కోర్సులను కూడా అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించారు.